వెల్కమ్ టు T5 న్యూస్. దిస్ ఇస్ రమేష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను అధికారులు పరిష్కరించాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకుని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ కి హెలికాప్టర్లో చేరుకోవడం జరిగింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ, సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి. నీళ్లు, నిధులు, నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి.
చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసినుంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే ఈనాడు వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. కానీ పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏ ప్రాజెక్టు మీద ఇప్పుడు ఈరోజు మనం దేవాదులకు సంబంధించిన ఆనాడు 2001లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిందంటే వేదిక మీద పెద్దలు కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న దాంట్లో ఎవరైనా 2001 నుంచి 2026 వరకు ప్రజా జీవితంలో ఉండి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సమస్యలు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొన్ని సమస్యలు, ఈరోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70%, 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2001లో 6,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలయ్యి 13,500 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు వచ్చి ఈరోజు 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు 18,500 కోట్ల రూపాయలకి అంచనాలు పెంచితే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తి కావు అని అంటున్నారు. 2001లో 6,000 కోట్లతో ప్రయాణం మొదలైతే ఈరోజు 18,500 కోట్లకి ఈ ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా సూచన ఒక్కటే మిత్రులకు, మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసినరా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు. ఏదేమైనా నేను మిత్రులకు సూచన చేస్తున్నా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పచెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పచెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులం అని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము, మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. గోదావరి నదీ జలాల వివాదాలని
సభలోనే మనం చర్చ చేసుకుందాం అని చెప్పి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా. ఇక మూడవది, నేను సంపూర్ణంగా విశ్వసించేది ఏ సమస్యకైనా, ఎంత జటిలమైన సమస్యకైనా చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. విషయాలు ఉంటే రేపు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి అక్కడ చర్చ చేస్తాం. సహకరించిన మీడియా మిత్రులకు, ఎందుకంటే సన్లైట్ ఫెయిల్ అవుతుంది, త్వరగా ప్రయాణం మొదలు పెట్టేది ఉంది, మళ్ళీ ఒకసారి వస్తా. సమ్మక్క సారలమ్మ జాతర కూడా బ్రహ్మాండంగా జరిగింది, మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌత్ కుంభమేళాగా నిర్వహించినాం. చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా నిర్వహణలో ఉన్నా మీరు అందరు సహకరించి ఒక గొప్ప మేళాను మీరు అందరూ చేసిండ్రు. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం. శాశ్వతంగా అక్కడ వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. నిరంతరం అక్కడికి భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తాం. మళ్ళొకసారి నాకు సమ్మక్క సారలమ్మ వచ్చేది ఉన్నది. ఆ రోజు వివరంగా మీ అందరు పాత్రికేయ మిత్రులతో కూర్చొని భోజనం చేసి అన్ని వివరాలు మీతో మాట్లాడి వెళ్తా. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేస్తున్నా. ప్రాజెక్టు వ్యయం పెంచి కాంట్రాక్టర్లను మభ్యపెట్టి 1000 కోట్ల నిధులను ఢిల్లీకి పంపేందుకే రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టు సందర్శించారని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆరోపించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే ఒక జోకర్ లాగా ఫ్రస్ట్రేషన్లో హరీష్ రావు గారు వచ్చిన 24 గంటలు దాటక ముందే ఆగమాగమైపోయి మొత్తము ఆగమేఘాల మీద వరంగల్ పర్యటనకు రావడం జరిగింది. వచ్చి ఎరగబెట్టిందేమని ఉన్నదా అంటే కొండను తవ్వి ఎలుకను పట్టిందని అంటారు. కనీసము ఎలుకను కూడా ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు 4 క్యాబినెట్ మంత్రులను తీసుకొని వచ్చినప్పుడు అప్పటిదప్పుడు మరి ఏదో ఒకటి మంజూరు చేసి లేదా ఏదో ఒక బిల్ రిలీజ్ చేసి పోవాల్సిన పరిస్థితి ఉంటే ఎప్పుడు వరంగల్కి వచ్చినా ఆగమేఘాల మీద ఉట్టి చేతులతో వచ్చి ఉసురుమని మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. రైతుల గోస పడుతుంటే కూడా ఏమాత్రము రైతుల పక్షాన ఒక్క మాట మాట్లాడింది లేదు. గతంలో వేసవి కాలంలో పంటలన్నీ నిండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నీటిని విడుదల చేసే విషయంలో ఎలాంటి ప్రణాళిక లేదు, అంచనాలు లేవు, పాబందీ చేయలేదు. ఎక్కడికక్కడ 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి అని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తే ఆగమేఘాల మీద బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 6 క్యాబినెట్ మంత్రులు సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గరకు వచ్చి దాన్ని పరిశీలించినట్టు చేసుకొని అప్పుడు కూడా 39/kV 11 kV ఒక సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిపోయిండ్రు. 6 క్యాబినెట్ మంత్రులు శంకుస్థాపన చేయడానికి జల విద్యుత్తును అక్కడి నుంచి వెళ్ళి ప్రొడక్షన్ కోసము దానికి శంకుస్థాపన కోసం 6 మంత్రులు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 9 నెలల తర్వాత మళ్ళీ 4 మంత్రులు పోయి అక్కడ ఆంధ్రకు విచ్చలవిడిగా నీళ్లు తీసుకుపోతూ ఉంటే ఎక్కడ తెలంగాణ రైతులు తిరగబడతారని చెప్పేసి అప్పటిదప్పుడు కిందికి నీటిని బంద్ చేసి దేవాదుల పంప్ హౌస్ సంబంధించిన 6 మోటార్లను బంద్ చేసి నీళ్ళని విచ్చలవిడిగా ఆంధ్రకు తరలిస్తూ ఉంటే మంత్రులు పోయినాక కూడా అట్లే ఉంటుందని చెప్పేసి ఎక్కడ బయటకు వస్తుందని చెప్పేసి కిందికి పోయే నీటిని ఆఫ్ చేయడం జరిగింది. పోనీ ఏదన్నా సాధించిందా అంటే ఏదన్నా ఒకటి రైతుల పక్షాన మాట్లాడిపోతారా అంటే 2027 డిసెంబర్ అని చెప్పేసి దీర్ఘకాలిక ప్రణాళిక వెంటనే మా శాసనసభ ఉపనేత హరీష్ రావు గారు దేవతల గురించి ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి
ముఖ్యంగా వరంగల్ జిల్లా రైతాంగానికి ఆదుకునే విధంగా కేసీఆర్ గారు 30,000 ఎకరాల సాగు కోసము 30,000 ఎకరాలను సమీకరించి దాన్ని అనేక ప్రాజెక్టుల ద్వారా తెలంగాణను రైతాంగానికి 1,00,00,000 ఎకరాలు మాగాని 1,00,00,000 ఎకరాలు సాగు చేసేదానికి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి దాంట్లో దేవదుల ప్రాజెక్టు కూడా ఒకటి. ఆ దేవదుల ప్రాజెక్టు మేము 90% పూర్తి చేస్తే 10% కూడా పూర్తి చేయని నిస్సాయ స్థితిలో ఈ రేవంత్ ప్రభుత్వం ఉంటే వారిని తట్టి లేపేదానికి మొన్న దేవనపేటలో ఉన్నటువంటి ఈ పంప్ హౌస్కు సందర్శించడం జరిగింది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు వచ్చి దేవనపేట పంప్ హౌస్కి వచ్చి ఇక్కడనే నిద్రపోతాం, ఇక్కడనే పంపులు చాలు చేస్తాం, ఇక్కడనే మోటార్లు బిగిస్తాం, ఇక్కడి నుంచే మరి సాగునీరు అందిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి వెంటనే గాలిలో వచ్చి గాలి మాటలు చెప్పి పోవడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఖరాబ్ అయినటువంటి మోటార్లు బాగు కాలేదు. మొన్న హరీష్ రావు గారు రాగానే సందర్శిస్తే అక్కడి అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా కూడా ముఖం చాటేసి మరి పొంతం లేని ప్రకటనలతోని మరి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి భయపడి రేవంత్ రెడ్డి ఉలికిపడి వెంటనే నిన్న దేవదల ప్రాజెక్ట్ కోసం సందర్శించి మళ్ళా మాయ మాటలు చెప్పి మళ్ళా ఉడాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు నిజంగా కూడా చెప్పానంటే ఆ రోజు రేవంత్ గారి గురువైనటువంటి చంద్రబాబు గారు 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలే, తెలంగాణ సాధించాలని త్యాగాల పునాది పైన 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తే ఆ భయానికి రేవంత్ గురువైనటువంటి చంద్రబాబు వెంటనే అక్కడికి గాలిలో వచ్చి గాలి మేడలు కట్టినట్టు ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాలుగా కథనాలు పేపర్లలో రాయించుకొని ఒక శిలాపాలకం వేసి మరి గాలిలో పోయినటువంటి విషయం మనందరికి గుర్తుంది. అది కేవలం కేసీఆర్ భయంతో తెలంగాణ ఉద్యమ భయానికి ఆ రోజు రేవంత్ గురు చంద్రబాబు చేసిన కథ మనం చూసినాం. ఆ తదుపరి చాలా సందర్భాలలో రేవంత్ గారు చెప్తారు, వైఎస్ఆర్ కూడా నాకు చాలా సన్నిహితుడు, నన్ను చాలా సందర్భాలలో మెచ్చుకునేవాడని చెప్పే వైఎస్ఆర్ కూడా 2008లో తెలంగాణ ఉద్యమం ఉధృతమైనటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తుంటే దాన్ని మళ్లించేదానికి 2008లో వైఎస్ఆర్ కూడా మరి ఈ ప్రాజెక్ట్ పైన ఒక పైలాన్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. పైలాన్కే పరిమితమైంది వైఎస్ఆర్ పాలన. ఆ తదుపరి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతమంతా కూడా తిరిగి తెలంగాణను సాధించిన తర్వాత 9.5 ఏళ్లలో 30,000 ఎకరాలకు భూసేకరణ చేసి మొత్తం కంప్లీట్ చేసి కేవలం 10% అంటే 3,000 ఎకరాలే సేకరణ చేయవలసి ఉండే, అది ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు జలప్రద అయినటువంటి దేవాదుల ప్రాజెక్టు పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక్కరోజైనా ఒక పూటైనా సమీక్షించేటువంటి ఓపిక లేనోళ్ళు మీ మంత్రులు ఏం మాట్లాడతారు, మీరేం మాట్లాడతారు, ఎవరిని మోసం చేస్తారు? ఈ వాయిదాల పద్ధతిన ఇది 6 గ్యారంటీలకు దేవాదుల హామీకి ఏమాత్రం తేడా లేదని చెప్పి ఇలా వరంగల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు, వరంగల్ రైతులు భావిస్తూ ఉన్నారు. మీకు నిజం కూడా సిగ్గుంటే నిన్న స్పష్టమైనటువంటి ప్రకటన, గత 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రకటన ఎందుకు తప్పైందో
తద్వారా ఏం నిర్ణయాలు మీరు చేసిలో రెండు సంవత్సరాలుగా వరంగల్ జిల్లా రైతులకు సాగునీటి కల్పన కోసం ఎలాంటి ప్రయత్నం చేసిందో, ఎంత డబ్బు విడుదల చేసిందో, ఎంత డబ్బు ఖర్చు అయిందో, కనీసం ఒక పంప్ హౌస్ అయినా అదనపు మోటార్ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత జరిగినటువంటి ఒక్క పనైనా చెప్పలేని మొహరు లేని వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు నిన్న సమీక్షలో డాంబాచారం కోసం మాత్రమే నిన్న దేవాదుల పర్యటన తప్ప ఊరుగల్లు రైతులకు ఒరిగేదేమీ లేదు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ 6 మర్డర్లు చేయించారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కొందరు అంటే గతంలో వీళ్ళు ఒక గూండాలు రౌడీలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు వీళ్ళు కేవలం హింస దాడులను నమ్ముకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇవాళ మీరు మొదటికేళ్ళు కూడా చూడండి, ఉద్యమం సమయం అప్పటికేళ్ళు కూడా అధికారుల మీద ఏ విధంగా తిరగబడ్డారు, అప్పుడు ఏ విధంగా దాడులు చేసిండ్రు. హన్మకొండ చౌరస్తాలో తోట భవన్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి కంప్లీట్ చేసిన సందర్భాలు చూసినాం. నిన్న ఒక కార్పొరేటర్ తాగి ఆ దాడి చేయటాలేంది, పొడవటాలేంది అంటే మా యొక్క ఓపికని సహనాన్ని పరీక్షిస్తున్నారా? మేము అధికారంలోకి వచ్చినాక కూడా ఏమైనా చేస్తే అసలు మేం చేయాలి, కానీ మేము అట్లాంటి పనులు చేయము. మా సిద్ధాంతం కానీ మా పద్ధతి కానీ మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మీ మీద చేయలే. మరి ఈ విధంగా మీరు ఇట్లా దాడులు చేసుకుంటూ పోతూ ఉంటే కూర్చునేంత ఇది కూడా కాదు మేము, మాకు ఆ ఓపిక కూడా లేదు. మేము కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, ఇక గతంలో 4 సార్లు ఇట్లాంటి జరుగుతున్నాయని చెప్పినాం, చూసినాం, అయిపోయింది. పోలీస్ అధికారులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మంచితనం ఇంత మంచితనంగా ఉంటే కూడా ఈ దొంగలు, ఈ గుండాలు, ఈ రౌడీలు, ఈ రౌడీయిజం తోటి వీళ్ళ బతుకంత ఏంటంటే సెంటిమెంట్ తోటి బతకాలి, లేకపోతే కులమతాలతోటి బతకాలి, లేకపోతే రౌడీయిజం గుండాయిజం తోటి బతకాలి. కానీ ఏమి చేసినాం అని చెప్పుకోవటానికి మాత్రం ఏమి ఉండదు, చెప్పుకోలేరు, అది చెప్పి బతకలేరు వీళ్ళు. ఇలా సిగ్గుసరం లేకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన మీద గురించి మాట్లాడుతాను. అరే ఎదువల్ల మీకు నాకు అర్థం కాదు ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, జిల్లాకి ఏం తెచ్చిర్రో చెప్పండి. మేము తెచ్చినవి చెప్తున్నాం, ఎన్ని వేల కోట్లు తెచ్చినాం అనేది గర్వంగా చెప్తాను. ఇలా ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మీకు అందరికీ తెలుసు, ఇక అవి చెప్పి కూడా యాస్ట్ వస్తుంది. 2 రోజులు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఓపెనింగ్ ఉన్నది, ఎయిర్పోర్ట్ది కూడా ప్రధానమంత్రిని పిలుచుకొని పెడతామని చెప్పినా కూడా గతంలో. మేము గిన్ని చేసిన నాయన వరంగల్ జిల్లాకు మీరేం చేసిండ్రు? 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసి ఇంకా ఈ గుండాయిజంతో కొనసాగించాలనుకుంటాను. బిడ్డ మేము అదే కనుక కొనసాగిస్తే ఎవడి ఇళ్ళలో పండుకోడు బిడ్డ, నేను చెప్తాను. ఇలా ఇట్లా బుద్ధి రాదు, ఇక మాటలతో చెప్తా రాదనేది అర్థమైపోయింది. మేము కూడా ఓపిక పట్టినాం, ఎందుకంటే అరే ఇట్లాంటి అవలా వాళ్ళ గురించి మనం మన క్యారెక్టర్ ఖరాబ్ చేసుకోవడానికి ఓపిక పట్టినా నాకు ఆ ఓపిక లేదు ఇక. ఎందుకంటే రోజు ఒక నా కార్యకర్తలను నా మనసులను కొడుతుంటే మేము చేతగాని వాళ్ళకి ఇదే కడుతుంటున్నారు. అందుకే హన్మకొండ జిల్లా ప్రజలకు కానీ వరంగల్ జిల్లా ప్రజలకు మీ ద్వారా విన్నపం చేస్తున్నా, మా ఓపిక ఇట్లా పరీక్షిస్తున్నాడు, ఓపిక నశిస్తుంది. రేపు వీళ్ళు బట్టలిపి భర్త పూజ చేస్తే మమ్మల్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దని చెప్పి మనం చెప్తున్నాను. నేను ఇది ఇంత అన్యాయమా? ఎక్కడే నువ్వు ఏది అసలు ఎన్లా దోసుక తినటమేనే, ఎన్లా ఏది వదిలిపెట్టినావు? నేను భద్రకాళమ్మవారి చెరువు పూడికలు తిస్తే అన్లడ్డు పడతా అంటివి, మాడ వీధులు అంటే ఇన్లడ్డు పడతా అంటివి, డివిజన్లో పర్యటన చేసి అభివృద్ధి చేద్దామంటే అన్లడ్డు పడతా అంటివి. ఇదా నీ దుకాణం? మళ్ళీ ఉల్టా పట్టుకొని వాడోడు. నేను ఎన్ని చెప్పినా మీకైతే మీ కాపీ డైరెక్ట్గా మినిట్స్ బుక్లో ఉన్నటువంటి కాపీ రిలీజ్ చేస్తే దాని గురించి కూడా ఇది లేకుండా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి?
కాబట్టి మేము సిపి గారికి వీళ్ళ మీద ఇక్కడ ఉన్న వీళ్ళకి టీఆర్ఎస్లో ఎవరెవరు గుండాలు హిస్టరీలు వీళ్ళందరూ ఉన్న వీళ్ళని ఈ దాడిలు చేయకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. ఎవరు దాడి చేసినా వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టి తడిపార్ జిల్లాలోకి వెళ్ళి బహిష్కరించాలి. వీటన్నిటి మీద కూడా మేము సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. వారికి కూడా ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2026 విద్యా సంవత్సరానికి బిఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించబడనున్న టీజీ ఎడ్సెట్ 2026 పూర్తి షెడ్యూల్ ను విలేకరుల సమావేశంలో అధికారికంగా విడుదల చేశారు. This year also Kakatiya University is going to conduct the EdSet. Today we will be releasing the application forms on the website. As the information is circulated, the EdSet notification issued on 20th February to the press, and today it will be released on the site. Telugulona? ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కేటగిరీకి 750 మరియు బీసీ క్యాండిడేట్స్ కూడా, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 550. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ 15th April. Last date submission and registration of online application with a late fee of 250 up to 22nd April, with a late fee of 500 27th April varaki. And ఈసారి లాస్ట్ డే బిఫోర్ వరకు కూడా స్టూడెంట్ కన్వీనియన్స్ కోసం టైం ఇచ్చినారు విత్ ఏ ఫైన్ ఆఫ్ 1000, దట్ ఈస్ అప్ టు 30th April. ఇది అన్ని సెట్లో ఉంది. ఈసారి ఎడ్సెట్ కూడా ఎక్స్టెండ్ చేసినారు ఆ ఫెసిలిటీ. And just before examination, one day, students will be allowed with a fine of 5,000 if any emergency candidates are interested, up to 8th and 9th May. 9th రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మాకు న్యాయం చేయాలంటూ మొక్కని కాళ్ళు లేవు, ఎక్కని మెట్లు లేవంటూ మీడియా ముందు వాపోయారు కోదాటి శ్రీనివాస్ దంపతులు. నాది మహాకాల్ టెంపుల్ దగ్గర నేను ఒక చిన్న వ్యాపారం చేసేటోళ్ళు. నాది సైకిల్ షాపు. నాకు తాతల నాటి ఇల్లు ఇది. నాకు ఈ ఆధారం ఒకటే ఉండదు. నాకు ఏ ఆధారం లేదు. నాకు మొదటి నుండి ఇళ్ళనే ఉన్నా, ఇళ్ళనే పెరిగాను. నాకు మొదటి జీవనాధారం. నాకు అయితే గుడి డెవలప్మెంట్ చేస్తా అని గుడి కట్టారు. చుట్టూ కంపౌండ్ కట్టేసరికి నేను ఏం చేశానంటే మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు. ఆఖరికి నన్నని నరేంద్ర సార్ దగ్గర పోయాను. ఆయనకు కూడా లెటర్ ఇచ్చాను. ఆయన పట్టించుకోలేదు. అట్లే సారయ్య గారి దగ్గర పోయాను. సారయ్యతో కూడా మాట్లాడాను. అన్న నా పరిస్థితి లేదు, నాకు ఆధారం లేదు, ఏదైనా ఉంటే నాకు తప్పుంటే నాకు క్షమించు అన్నా అని ఆయనకు కాల్ లేదా మొక్కి బదిలాడాను. దయచేసి దీనికి కలెక్టర్కి ఇచ్చాను, కమిషనర్కి ఇచ్చాను, సిపి గారికి కూడా ఇచ్చాను. ఎవరు కూడా నాకు స్పందన భరిస్తలేరు. నన్ను తప్పుడు ప్రచారం చేసి నేనేదో గుడిని కూలగొడుతుందని నన్ను ప్రచారం చేసి నన్ను బాగా అంగమంగం చేశారు. నన్ను దీనిపై నాకు ఎటువంటి గుడి అంటే నాకు నా ధర్మం నాది, నేను కూడా హిందువునే. నేను కూడా తెల్లారేసి ఇక్కడ ఒప్పుకున్నట్టు అమ్మవారిని గుడి కూలగొట్టేంత అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది దారి. రోడ్డుకు నా షెటర్లు ఖాళీ ఉన్నాయి. ఇంతవరకు కూడా షెటర్లకు కిరాయి వస్తలేదు. పోతామంటే దారి లేకుంటున్నది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ T5 న్యూస్.